పల్లి పండుగ నామకరణం చేసి పంచాయతీరాజ్ నుంచి ఎన్ఆర్జీఎస్ నిధులు ఫస్ట్ విడతగా గోకవరం మండలానికి 7 కోట్లు ఇచ్చి దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి 7 కోట్లు కూడా బిల్లు కూడా ఎంబుక్ రికార్డ్ అయిపోయి బిల్లులు కూడా సంబంధించిన కాంట్రాక్టర్ తీసుకున్న పరిస్థితి ఉంటే దాన్ని అభివృద్ధి అంటారా, మీ దృష్టిలో ఏమంటారో ఒకసారి ఆలోచించండి. ఇకపోతే 3.75 కోట్లు అంటే 3,75,00,000 వివరంగా చెప్తున్నారు సూచంద్ర గారు. టూరిజం డెవలప్మెంట్ ద్వారా మీరు ఏదైతే పాదయాత్ర చేసి నడుచుకుంటూ వెళ్ళారో రోడ్డు, ఒకసారి ఆ రోడ్డు మీద ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరు వెళ్ళి మీకు కనువిప్పు పడిందో లేదో కూడా మీరు ఒకసారి తెలుసుకోవాల్సిందిగా, అది దాన్ని అభివృద్ధి అంటారా, మీ విషయంలో ఏమంటారో ఒకసారి మీరు ఆలోచించుకోవాలని కోరుతున్నానండి. ఇకపోతే ఏంటంటే మిగతా 3 మండలాలు చూసుకున్నాం. రెండో స్పెల్లో పల్లి పండుగ రెండో స్పెల్లో గోకవరం మండలానికి 11,40,00,000 రూపాయలు నిధులు మంజూరై అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఆ శాంక్షన్ ఈఓ నెంబర్ కూడా కావాలంటే మీకు వాట్సాప్లో పంపించమంటే పంపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ 2 కోట్ల వర్కులు కూడా అయిపోయి ఉన్నాయి కూడా. కొబ్బరికాయలు కొట్టి అందరూ అన్ని చోట్ల అన్ని ఊర్లో మీరు ఒకసారి అప్పుడు నిమ్మక్కలో గ్లాసులు పట్టుకుని తిరిగి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం పట్టుకుని తిరిగి రోడ్లు చూద్దారనుకుంటారు, ఒకసారి పరిశీలించమని మేము ప్రాధాన్యపడుతున్నాం. ఇకపోతే మిగతా 3 మండలాల విషయంలో కూడా చెప్తున్నాను. మిగతా 3 మండలాల విషయంలో కూడా గండేపల్లి కానీ జగ్గంపేట కానీ మీరున్న మీ కిర్లంపూడి మండలంలో కానీ 3-3-11 33 కోట్ల రూపాయలతో ఆల్రెడీ 21 కోట్ల రూపాయలు 24-25 పల్లి పండుగలో పూర్తి చేసి బిల్లులు రికార్డింగ్ చేసి వర్కులు ఆల్రెడీ అక్కడ బోర్డు మీద తిరుగుతున్న జనాలు